మొన్న మధ్యన సిరియాలో ఉన్నటువంటి డమస్కస్లోని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సేనలు అక్కడ ఉండరు, కానీ ఇరాన్ వాళ్ళు ఉంటారు. ఇరాన్ వాళ్ళు సిరియాలో ఎందుకు ఉంటారంటే అంతే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నిటి ఇరాన్ నడుపుతూ ఉంటారు. ఇరాన్ రాయబార కార్యాలయం సిరియాలో ఉంది. ఆ రాయబార కార్యాలయం మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ ఇరాన్ సైన్యం వెళ్ళి కూర్చుని ఉగ్రవాద సంస్థలు చర్చలు జరుపుతున్నారు. 7 దాకా పోయారు. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద 2 దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఆ తర్వాత ఇరాన్ మీద దాడి చేసింది. ప్రస్తుతం అయితే అంత హుష్కాకి గప్చిప్ అందరూ గప్చిప్ అన్నట్టు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇద్దరు యుద్ధం ఆపేసి కూర్చుని ఉన్నారు. 2 రోజులు మాత్రం భయపెట్టారు, మళ్ళీ ప్రపంచ యుద్ధం ఎక్కడొస్తుందో అన్నట్టుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా, యూరప్ దేశాల సపోర్టు, ఇరాన్కి రష్యా సపోర్టుతో బయలుదేరింది. మొత్తం మీద యుద్ధం ఆగడం ఒకంత ప్రశాంతం. అయితే అసలు పాయింట్ ఏంటంటే సూపర్ సోనిక్ మిస్సైల్స్ వాడిందట ఇజ్రాయెల్. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం, ఇజ్రాయెల్కి సంబంధించిన మీడియా ఫోకస్ చేస్తున్నటువంటి అంశం, సూపర్ సోనిక్ మిస్సైల్ ఇరాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది అన్నటువంటిది. ధ్వంసం చేసినట్టు ఇరాన్ ఒప్పుకోలేదు. సూపర్ సోనిక్ వాడిందని అమెరికా కూడా ఒప్పుకుంటోంది. ఏంటి సూపర్ సోనిక్ అంటే శబ్దానికంటే వేగంగా వెళ్ళగలిగినటువంటిది, అలాగే అణ్వస్త్రాలను మోసుకెళ్ళగలిగేది. కానీ వితౌట్ అణ్వస్త్రమే సూపర్ సోనిక్ మిస్సైల్ని ఇరాన్కి సంబంధించిన బేసుల మీద వాడింది అన్నటువంటి విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా ధృవీకరిస్తూ ఉంటాం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. గ్రౌండ్ టార్గెట్స్ని దెబ్బతీయడం కోసం ఎయిర్ డిఫెన్స్ అంటే విమానంలో నుంచి సూపర్ సోనిక్ మిస్సైల్ వాడారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఇస్ఫాన్ నగరంలో ఉన్నటువంటి వైమానిక స్థావరం మీద వాడారని చెప్తున్నారు.